నమస్కారం. బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మిత్రులారా, సంగపు శ్రీనివాస్ అభ్యుదయ కవి, రచయిత. అంతేకాదు, సమాజ మార్పు కోసం, జీరో బడ్జెట్ కోసం పనిచేస్తున్నటువంటి ఒక ప్రగతిశీల రాజకీయ భావజాలు కలిగినటువంటి నవ యువకుడు. ఆయనతో మనం నక్సల్బరీ, మావోయిస్ట్ తదితర అంశాలకు సంబంధించి మాట్లాడుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చాలా సంతోషం శ్రీనివాస్ గారు, మీరు ప్రజా కవిగా, అభ్యుదయ కవిగా ఉన్నారు. అంతేకాకుండా కొత్త రాజకీయ వాతావరణాన్ని దేశంలో తీసుకురావడం కోసం ఆలోచనలు కూడా చేస్తున్నారు. అందుకు రచనలు చేస్తున్నారు, కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇటీవల కాలంలో, ముఖ్యంగా గత సంవత్సరాల కాలం నుండి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల కొన్ని నక్సల్స్ పార్టీలో, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఇంతకీ నక్సల్స్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? నక్సల్బరీ ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, ఆ పేరు వాళ్ళకి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఏంటంటే ఇది వెస్ట్ బెంగాల్లో 1967 సంవత్సరం మార్చి 3వ తారీఖున నక్సల్బరీ గ్రామం నుంచి మొదలైన ఈ ఉద్యమం, అంటే నక్సల్బరీ గ్రామం నుంచి మొదలైంది కాబట్టి ఇది క్రమంగా నక్సలైట్ పీపుల్స్ వార్ తర్వాత మావోయిస్ట్ పార్టీగా ఇది అవతరణ చెందింది. అంటే ముఖ్యంగా ఏంటంటే నక్సల్బరీ అనేది ఏంటంటే ఒక సామాజిక విప్లవం కోసం, అప్పుడున్న పరిస్థితుల కోసం ఏంటంటే సాయుధ పోరాటాన్ని పందానించుకున్న తరుణంలో ఇది మొదలైంది. క్రమంగా ఇది మావోయిస్ట్ పార్టీగా అవతరణ చెందింది. సార్, నక్సల్బరీలో ప్రారంభమైనటువంటి మావోయిస్ట్ లేక సిపిఐ ఎంఎల్ గా ప్రారంభమైనటువంటి పార్టీ మావోయిస్ట్ గా అవతారం చెందిందని మీరు చెప్పారు. అవును సార్. ఈ మావోయిస్ట్ పార్టీ ప్రజలకు అవసరం ఉందా అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఉందని లేదు అని మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే సార్, మావోయిస్ట్ పార్టీ అనేది అంటే మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా సాయుధ పోరాటాన్ని అంటే ఎంచుకున్న దారిలోకి వెళ్ళిన వాళ్ళు అంటే చాలా మంది మేధావులు, అంటే దేశభక్తులు, మేధావులు. అంటే ముఖ్యంగా ఏంటంటే చాలా చదువుకు దాంట్లో చాలా విద్యావంతులు ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ కున్న నాలెడ్జ్, అంటే రెవెన్యూ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, అంటే సమాజంలో ఎటువంటి మార్పు అవసరం ఉంది, రేపొద్దున జనజీవన స్రవంతి అంటే సస్యశ్యామలంగా ఉండాలంటే ఎటువంటి ప్రణాళిక ఉండాలి, ఎటువంటి ప్రజాస్వామ్యం కావాలి, ఎటువంటి రాజకీయ వ్యవస్థ కావాలి అనేది పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అంటే ఇప్పుడు క్రమంగా ఏమైందంటే ప్రజలకి అంటే పార్టీకి మధ్య కొంత డిస్కనెక్షన్ ఏర్పడింది. ముఖ్యంగా అంటే అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అంటే చాలా కాలాతీతంగా ఏంటంటే చాలా మార్పులు వచ్చినాయి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే చాలా వరకు టెక్నాలజీ చాలా వరకు అభివృద్ధి చెందింది. ఇంకొకటి ఏంటంటే రాజకీయ పార్టీలో చాలా వరకు మార్పులు వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రోన్స్ వచ్చేసాయి, కెమెరాస్ వచ్చేసాయి. అంటే వాళ్ళు ఆ సాయుధ పోరాటాన్ని సాగించలేక అంటే ప్రజలకు పార్టీకి కొంత డిస్కనెక్షన్ ఏర్పడిన మాత్రం వాస్తవం. అంటే పూర్తిగా ఏంటంటే ప్రజల పక్షాన పోరాడడానికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజలకు అంటే మావోయిస్టుల అవసరం ఉందా లేదా అనేది పక్కన పెడితే మావోయిస్టు ఐడియాలజీ మాత్రం ప్రజలకు ఖచ్చితంగా కావాలి సార్.